హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, నిన్నైతే నేను ఉడకపెట్టిన చిలకడ దుంపలు చూపించా కదా. ఇదైతే పొయ్యి అంటించాము. పొయ్యిలో కాల్చిన చిలకడ దుంప అండి. ఇది ఎట్లా ఉంటుంది, ఇట్లా ఒలుసుకొని ఇదిగోండి ఇట్లా ఉంటుంది. పొగలు వస్తుంది చూడండి, పొగలు వస్తుంది. కనిపిస్తున్నాయా మీకు పొగలు? చూసారా? చూడండి, పొయ్యిలో కాల్చిందనమాట. అదిగోండి, వేడిగా పొగలు లోపల చూడండి ఎంత వైట్గా. స్వీట్ పొటాటో. ఈ ఆవిరిలు ఫోన్కి కూడా పడుతుంది, కెమెరాకి. ఈ తొక్కు ఇలా తీసేసుకొని తినేయటమేనండి. చాలామందికి తెలిసే ఉంటుంది, మేమైతే ఇలా తింటాము. పొయ్యి అంటిస్తే ఇలా కాలుస్తాను, లేదంటే కనుక కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు, గిన్నెలో ఉడకబెట్టుకోవచ్చు. కుక్కర్లో అంటే మరి అన్ని విజిల్లు పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి, చూసుకుంటూ ఉండాలి. అందుకే విడిగా గిన్నెలు వేసుకోవటం బెటర్ నాకు తెలిసి. ఇదిగోండి, కాల్చింది కూడా ఒక వీడియో చేసి పెడితే బాగుంటుందని చేశానండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.